ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడంగానే ఎమోషనల్గా నేను ఇదైపోయాను. నాకు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఎందుకంటే హెయిర్ మొత్తం కట్ చేసేసారు ఆయనకి, ఆ జుట్టు మొత్తం కత్తిరించారు. ఆయన బయటికి నాకు కనిపించడమే తల చూపించి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చూడండి నన్ను అలా చేశారు అని. ఫోన్లో మాట్లాడాము, గ్లాస్ ఉంటుంది అటు ఇటు ఉన్నాము, ఫోన్లో మాట్లాడితే అన్న నాకు అవటం లేదు ఇక్కడ ఉండటం, వీళ్ళంత త్వరగా నన్ను బయటకు తీసుకొచ్చేయండి, చాలా బాధపడుతున్నాను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు బ్రదర్ అన్న. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదన్న, దానికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని అన్నాడు. చాలా బాధపడ్డాడు. సో ప్రయత్నం చేస్తున్నాం ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం. ఎందుకు అజయ్ బాబు అనే వ్యక్తి జైలుకి వెళ్తే ఇవాళ దాకా ఆయన ఎవరిని కలవలేదు, ప్రధానంగా మీరే వెళ్ళి ఎందుకు కలిసారు, ఆయన విషయాన్ని ఎందుకు మీరే ఇనిషియేట్ తీసుకు? ఇప్పుడు ఒకటండి, ఎవరు కలవలేదో నాకు తెలీదు, ఎవరు ఎందుకు కలవలేదో నాకు తెలీదు. నేను ఎందుకు కలవడానికి వచ్చానంటే అక్కడ అజయ్ బాబునే కాదు, ఎవరో అసలు పేరు తెలియని ఒక పాస్టర్ అరెస్ట్ అయితే కూడా నేను వస్తా. ఎందుకంటే నేను న్యాయం పక్షం నిలబడాలనుకున్నా, క్రైస్తవులకు కొంచెం ధైర్యం ఇద్దామనుకున్నా, నేను అన్యాయం వైపు లేను. అజయ్ బాబు స్థానంలో మరో ఏ పాస్టర్ ఉన్నా సరే నేను వస్తా, వెళ్తా, కలుస్తా, బెయిల్ వేయించడానికి ట్రై చేస్తాను. ఇదే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అదే రోజు ఒక ఉప్పల్ దగ్గర ఒక పాస్టర్ చచ్చిపోయాడు, ఇంకొక దగ్గర ఇంకొక పాస్టర్ చచ్చిపోయాడు. మరి ఆ ఇష్యూని ఎందుకు మీరు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ క్రైస్తవుడికి అన్యాయం జరిగినా మీరు మాట్లాడుతున్నారు, మరి ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు చెప్తున్నాను కదా, ఐ డి నాట్ హ్యావ్ రైట్ ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ అందలేదు. ఉండుంటే వెళ్ళేవాళ్ళు. డెఫినెట్గా వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. అజయ్ బాబు గురించి ఏదో లాయర్ని కూడా పెట్టినట్టున్నారు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అవును, బెయిల్ పిటిషన్ వేస్తున్నాను. ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మోస్ట్లీ 99% ఈ రోజు సక్సెస్ అవ్వచ్చు, లేదా రేపు సక్సెస్ అవ్వచ్చు. ఇదే అజయ్ బాబు గారి ఫ్యామిలీని నేను ఫోన్ చేసి అడిగితే ఇట్లా అభినయ్ గారు అని చెప్పి ఒక లాయర్ని పెట్టిండంటే, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, లాయర్ని పెట్టాల్సిన అంత అవసరం కూడా లేదు, మా దగ్గర ఆల్రెడీ లాయర్ ఉన్నాడు, ఆయన ఎందుకు పెట్టుకుంటుండో. మీరు ఎప్పుడు మాట్లాడారు? నిన్న నైట్ మాట్లాడాను. ఏ టైంకి? నిన్న 9:30, 10కి మాట్లాడాను. నేను 11 o'clock మాట్లాడాను. ఎవరితో మాట్లాడాను? మట్టి ప్రసాద్తో మాట్లాడాను. తర్వాత ఆ కుటుంబీకు ఏమంటున్నాడు ప్రసాద్ గారు? ఏమన్నా ఒకటే, నేను ఎవరో తెలియదు వాళ్ళకి బేసిక్గా. ఎందుకంటే అజయ్ బాబుకు నాకున్నటువంటి ఆ సహవాసం, ఫ్రెండ్షిప్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడుకునేవాళ్ళం. అది ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలోనే అజయ్ బాబుకు నాకు పరిచయం అయింది. డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం డైరెక్ట్గా కలవడం నా జైల్లోనే. ఫోన్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళం, చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అయితే మట్టి ప్రసాద్కి లేకపోతే అజయ్ బాబు వాళ్ళ భార్యకి, ఎవరికి వాళ్ళ అన్నకి కానీ నేను తెలీదు లిటరల్గా. కాబట్టి నిన్న వాళ్ళు ఒకవేళ మీతో ఎందుకని ఉంటారంటే ఆ మాట, ఆయన ఎందుకు పెడతారు లాయర్నని 15-20 మంది ఫోన్లు చేశారంట అడ్వకేట్లు. ఈ కేసు మేము డీల్ చేస్తాం, మేము పిటిషన్ వేస్తాం, మాకు అవకాశం ఏమని బయట పెట్టి. అంటే ఎవరికి వాళ్ళు ఫేమ్ అవటానికి, అంటే మంచిదే సపోర్ట్ చేయటం. ఫేమ్ అంటే ఎవరైతే బయటికి తీసుకొస్తారో అడ్వకేట్, వాళ్ళు ఫేమ్ అవుతామన్న ప్రయత్నంలో మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. అదే ప్రయత్నం చేస్తాం. వినండి, అలా అని అంటున్నారన్న. కాబట్టి మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము అన్న కోణంలో వాళ్ళు మీకు చెప్పుండొచ్చు, అభినయ్ దర్శన్ ఎందుకు తీసుకొస్తాడు లాయర్ని అన్న ఉద్దేశం. ఇప్పుడు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు బయలుదేరారు, నేను వాళ్ళని కలిసే వెళ్తున్నాం అడ్వకేట్ దగ్గరికి. ఓకే, ఎంతవరకు పోరాడతారు అజయ్ బాబు గారి విషయంలో? అంటే ఎవరికి బయటకు వచ్చే వరకు పోరాడతాం, బయటకు తీసుకొస్తాం ఖచ్చితంగా. ఆయన జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? జోసెఫ్ అనే వ్యక్తి క్యాథలిక్ సంబంధించినటువంటి పర్సన్, క్యాథలిక్ సైడ్ నుంచి ఏదో విగ్రహాల గురించి, ఇతర మతాలను, ఇతర దేవీ దేవతలను దూషించాడన్న కారణంగా. పద్ధతేనా, కరెక్టేనా అట్లా మాట్లాడడం? కరెక్ట్ అంటారా మీరు? దాని సమాధానం ఒకటే చెప్తున్నానండి, అజయ్ బాబు విషయమే కాదు, మిగిలిన వాళ్ళు ఏ సేవకుడు కూడా అలా మాట్లాడడం కరెక్టేనంటే నేను దానికి ముందు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ నేనే ఉన్నా, నేను మీ ఇంటర్వ్యూకి వచ్చా, సిగ్నేచర్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చా. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, నేను కొన్ని బార్డర్స్ పెట్టుకుంటా. వాటిని మించి నేను మాట్లాడను అనుకుంటాను. బహుశా మీకు చెప్పాను లేదు నాకు తెలీదు. నేను దాదాపుగా 4-5 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నాకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ఎవరికైనా, నేను ఇతర మతాల గురించి, ఇతర దేవతల గురించి, ఇతర గ్రంథాల గురించి నేను మాట్లాడు. ఎందుకంటే మాట్లాడితే ఈ స్టూడియో దాటలేరు కాబట్టి సమస్య లేదు. కరెక్ట్, మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నా సిద్ధాంతాన్ని అదే కదా. లేదు, సమస్య లేదు. నేను ఈ మనుషులకు భయపడేవాడిని కాదండి. 10 మంది ఉంటారా మహా అయితే, నన్నైతే మహా అయితే ఆపుతారు. నేను మీకు భయపడో, నేను మాట్లాడడానికి భయం వేసి కాదు, నా దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతాలకి నేను లోబడతాను. నా బైబిలు ఇతర మతాలని కించపరచొద్దని చెప్పింది, నా బైబిలు ఇతర దేవుళ్ళని దూషించొద్దు అని చెప్పింది. దానికి నేను విధేయత కలిగి ఒబే ఉన్నాను కాబట్టి తప్ప. కానీ మరి పొద్దున్న లేస్తే పాస్టర్ల ముసుగులో ఉన్న దొంగలంతా మాట్లాడేటోళ్ళు ఎవరు? మరి ఈ పాస్టర్ ఎవరు చెప్తున్నాను, మీరు ఎవరైతే ఇప్పుడు అజయ్ బాబు కావచ్చు, జాన్ పాల్ కావచ్చు, లేదంటే వికేఆర్ కావచ్చు, అభినయ్ దర్శన్, ఎవరైనా అంటే సోషల్ మీడియాలో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో, అంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో, మా ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
మాకై మేము పలానా దేవుళ్ళ కోసం పలానా దేవతల కోసం అందరి తరపున చెప్తున్నా, ఎక్కడ మేము మాట్లాడం, మా ఛానల్లో మేము ఎక్కడ మాట్లాడం. ఒకవేళ మా వాళ్ళు మాట్లాడుంటే ఎక్కడ మాట్లాడుంటారంటే ఇలాంటి ఇంటర్వ్యూస్లో సమ్ ఛానల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడుంటారు. ఇది కూడా ఎక్కడ మాట్లాడుంటారు, ప్రస్తావన లేవనెత్తేది ఇంటర్వ్యూ చేసి. నన్ను మీరు ఈ యాంకరింగ్ ప్లేస్లో మీరున్నారు, గెస్ట్ ప్లేస్లో నేనున్నా, హోస్ట్ ప్లేస్లో మీరున్నారు, మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మతపరమైనటువంటి ప్రస్తావన లేవనెత్తితే నేనేమంటానంటే సింపుల్గా నేను వాటి కోసం మాట్లాడను అంట. ఇక్కడ నా ప్లేస్లో ఒక అజయ్ బాబునో, జాన్ పోలో, విజయప్రసాద్ రెడ్డినో, వికేఆర్ గారు ఉంటే వాళ్ళకు కొంచెం రోషం ఎక్కువ, వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, ఈ ప్రస్తావన లేవనెత్తినప్పుడు మా దేవుణ్ణి మేము గెలిపించుకోవాలన్నటువంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. అది మంచిది, ఎందుకంటే వాళ్ళ క్రైస్తవ్యం మీద దేవుని మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో ఆ ఉద్రేకంలో కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయిపోయి ఇతర దేవీ దేవతల కోసం మాట్లాడాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కడ ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి వెళ్తుంటే కూడా చాలా మంది మా వాళ్ళు అన్న ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దన్నా, వాళ్ళు రెచ్చగొట్టి మిమ్మల్ని లేనిపోని మాట్లాడిస్తారంటే నా ఎథిక్స్ నాకు తెలుసు, నా బార్డర్ నాకు ఉంది, నా పరిధిలో నేను ఉంటా. వాళ్ళు ఏంటంటే క్రైస్తవ్యాన్ని మేము గెలిపించాలన్నటువంటి మంచి ఆలోచనలో ఉన్నారు. ఆ టైంలో ఉద్రేకంలో ఏంటంటే ఓవర్ బియాండ్ లిమిట్స్ మాట్లాడేయటం వలన ఈరోజు అజయ్ బాబు లోపల ఉన్నాడు. అదేం తప్పేం కాదు. ప్రశ్నని ప్రస్తావించటము మతపరమైన దాని కోసం మాట్లాడినప్పుడు ఆ ఉద్రేకంలో టకటక ఫ్లోలో చెప్పేసినప్పుడు ఇవి కట్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయినప్పుడు హైందవులకు కానీ హైందవుల మత గురువులకు కానీ కోపం వచ్చి ఇలాంటి కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇది ఆయన తప్పని నేను చెప్పను, ప్రశ్న అడిగే వాళ్ళ తప్పంట నేను. అంటే మా మీద వేస్తున్నారు మీరు. అవును, మతపరమైనటువంటి ప్రశ్నలు మీరు లేవనెత్తకూడదు. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఎవరిని, అభినయ్ దర్శన్ ఈజ్ ఎ పాస్టర్. మీరు దేశం కోసం అడగండి, నా కోసం అడగండి, మనుషుల కోసం అడగండి, నా దేవుని కోసం అడగండి, నేను చెప్తాను. అంతే తప్ప ఇతర మతం కోసం నా అభిప్రాయం అడిగితే నేను చెప్పను, నాకేం అవసరం, వాళ్ళ గ్రంథాలు నేను చదవను. మీరు ఎక్కడ దూషించారు ఇతర మతం? సమస్య లేదు, చెక్ చేసుకోండి. భవిష్యత్తులో కూడా పాస్ట్ లో లేదు, ప్రెసెంట్ లో లేదు, ఫ్యూచర్ లో లేదు, చచ్చిపోయిన వరకు నేను ఎవరి కోసం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. నేను అంతే, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకు కొన్ని బార్డర్స్ ఉన్నాయి, నా సిద్ధాంతం అది కాదు. దేనికోసం పనిచేస్తున్నాడు అభినయ్ గారు అని అంటే ఏం చెప్తారు? న్యాయ పోరాటం చేస్తున్నాను. నేను సిపిఎఫ్ ఫౌండర్ని, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాది, నేను స్థాపించాను. నేను దీని నుంచి ఫైట్ చేస్తాను. ఎన్ని కోట్లు కూడగొట్టుకున్నారు సిపిఎఫ్ ద్వారా అని అంటే? ఎన్ని కోట్లు వస్తాయి మీరు చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి, ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఫైనాన్షియల్ బ్యాకప్ కావాలి. మీ ఛానల్లో పెట్టిరు, నేను ఒక అజయ్ బాబు గురించి ఒక అడ్వకేట్ ని పెడుతున్నా, ఇగో అడ్వకేట్ అని చెప్పి చూపించి. అవును, ఫైనాన్షియల్ గా కూడా మీరు ఎవరైనా సపోర్ట్ ఆయన చెప్పాడు. నిజంగా మీకు ఒక క్రిస్టియన్స్ మీద అంత ప్రేమ ఉంటే, అజయ్ బాబు గారి మీద అంత ప్రేమ ఉంటే మీ జేబు నుంచి పెట్టుకోవచ్చు కదా, పైసలు ఎందుకు డొనేట్ చెప్తున్నారు మీరు? 1000 రూపాయలు, 10,000, 20,000, 30,000 వరకు దట్స్ అవర్ క్యాపబిలిటీ పెట్టుకోగలుగుతాం. కానీ లక్షలు ఖర్చు అవుతుందేమో. లేదా మీ దగ్గర లక్ష? లేదు నా దగ్గర. నా కార్ ఏంటో తెలుసా మీకు? నాకు సొంత, నేను అదే చెప్తాను ప్రతిసారి, నాది స్విఫ్ట్ డిజైర్ కారు. ఒక కారు వాడే స్టేజ్ లో ఉన్నారు కదా, ఇంకా చాలా మంది పాస్టర్లు సైకిల్ స్టేజ్ లో కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, కాదనట్లేదు కదా. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఒకటే మైండ్ సెట్తో ఉండరండి. నేను అదే చెప్పాను. అంటే నిన్న వచ్చిన వీడియో దాన్ని బట్టి ఒక మెసేజ్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఈయన ఏదో ఆయన పేరు చెప్పి ఈయన అకౌంట్లలో పైసలు. సరే చెక్ చేసుకోండి, నా అకౌంట్ చెక్ చేసుకోండి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి చెక్ చేసుకోండి. ఉంటే అది మీకే ఇచ్చేస్తాను, తిరిగి మీకు స్పాన్సర్ చేస్తాను నేను. పోనీ ఇవన్నీ అదే చెప్తున్నాను. ఇప్పుడు అలా మాట్లాడే వాళ్ళు ఎందుకు ఫీల్డ్లో దిగట్లేదు? ఇప్పుడు అభినయ్ దర్శన్ ఏమి క్రైస్తవులు పెద్ద ఏం కాదు. నేను నాకంటే పైన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సేవకులు, బడా సేవకులు ఉన్నారు. మీరు వెనకలు నిలబడి మీరే స్క్రీన్ మీద ఎలివేట్ అవుతున్నారు ఎందుకు అంటున్నా? ఎందుకు ఎలివేట్ అవుతుంది? నాకు కొంచెం ధైర్యం ఎక్కువ, నేను పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు. గుండు కొట్టిస్తా ఇక నుంచి మేమేందో ఇట్లా. అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఎక్కడ ఈ 6 సంవత్సరాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయలా. నాకు ఇష్టమైన గొప్ప దైవజను నేను పోగొట్టుకున్న ఆ ఉద్రేకంలో, బాధలో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఈ వీడియో వైరల్ చేసుకుంటూ నా దగ్గరికి సర్క్యులేట్ అవుతూ నా దగ్గరికి వచ్చింది. ఏ వీడియో? ఆవిడెవరో పార్వతి అని ఆవిడ ఆ పాట పాడుతూ పగిలిందా పగడాలని అది చూడంగానే, పాత విజువల్ వినండి, అది చూడంగానే ఇమీడియట్గా ఆ ఆందోళనలో, ఉద్రేకంలో ఉన్నవాడికి ఏమనిపిస్తుందంటే ఇమీడియట్గా దానికి సింక్ చేసుకుంటాడు తప్ప ఈ వీడియో ఇప్పుడుదేనా, పాతదా, గతంలో మాట్లాడిందా అని ఎవరు ఆలోచించరు. మానవ నైజం అది. పాస్టర్లకు కూడా కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, తొందరపడుతూ ఉంటాం. మేము మనుషులమే,
అన్నీ ఉంటాయి. హైందవ సోదరులు అదే మనం మాట్లాడేది. ఆయన ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి పాస్టర్ అయినంత మాత్రాన మందు తాగడం అనే దానికి ఆధారాలు లేదు. ఆయన కూడా మనిషే, ఫీలింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు అభినయ్ దర్శన్కి కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మందు తాగను నేను, మరి తాగుతానా? అయ్యో మీరు చెప్తున్నారు, నేను చూడలే. నేను తాగను, నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. ఓకే, ఇంకెవరికి తెలియాల్సిన పని లేదు. తాగరా మీరు మందు? గతంలో బాగా తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, మానేశాను. 2018 మానేసిర్రు అంటే అంటున్నా. మీరు నేను పాస్టర్ వేసుకొని ఒకటి చెప్తాను, బ్లేజర్ వేసుకున్నా, బైబిల్ చదువుతున్నా అంటే పాస్టర్ అయిపోతారు. నేను ఒకటి చెప్తా, ఐఎమ్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీవన్. నేను ప్రపంచాన్ని ఒప్పించేది నా పని కాదు. నా దేవుడికి నేనేంటో తెలిస్తే చాలనుకుంటాను. నేనే కాదు, క్రైస్తవ్యం అంతా అదే, పాస్టర్లు అందరూ అదే. దేవుని దృష్టిలో నేనేంటి అన్నదే నేను చూసుకుంటా తప్ప, సిగ్నేచర్ స్టూడియో దృష్టిలో నేనేంటి, ప్రపంచం నన్ను ఎలా అనుకుంటుంది నాకు అనవసరం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం. ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి? మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు మీ క్రైస్తవ సమాజం మిమ్మల్ని ఒక దొంగ అంటది, మీరు మంచోడని ప్రూవ్ చేసుకోరా? లంగా అంటది, మీరు అనుకోని నేను ప్రూవ్ చేసుకోను. ఎందుకు? ఐ డోంట్ నీడ్ అలాంటప్పుడు పాస్టర్ అనే ఒక తోక పెట్టుకొని తిరగొద్దు, మరి మీకు అవసరం లేదు అది. ఇప్పుడు ఒకటే, పాస్టర్ అంటే ప్రజల్లో ప్రూవ్ అవ్వాలని రూల్ ఏం లేదు. మన బైబిల్ చెప్పలేదు మిమ్మల్ని మీరు నమ్మేవాడు నమ్ముతాడు. మిమ్మల్ని పాస్టర్ అని మీరు నమ్మాలంటే మీరు ప్రూవ్ చేసుకోవాలన్నా వద్దా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఏది ప్రూవ్ చేసుకోవాలి? పాస్టర్ అంటే ఏంది? పాస్టర్కి ఉండాల్సిన ఎథిక్స్ ఏంది, మోరల్స్ ఏంది? ఆ పాస్టర్ అనే ఆ కర్తవ్యం ఏంది? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పాస్టర్ అంటే నశించిపోయేవారు, అంటే లోక సంబంధంగా బ్రతుకుతున్న వారికి జీవము గల వాక్యాన్ని చెప్పి, దేవుని మాటల్ని చెప్పి, ఆ పాప సంబంధమైన క్రియల నుంచి, అంటే లోక సంబంధమైన అలవాట్లు, డ్రగ్స్, సినిమాలు, షికార్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమంటే వాటన్నిటి నుంచి విడిపించి యేసు ప్రభు వైపు నడిపించడమే. సినిమాల నుంచి వచ్చి మీరు ఎట్లా విడిపిస్తారండి? కొత్తగా మాట్లాడుతూ ఒకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళినా. సరే, సైట్ వచ్చింది, కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు. అరే నీకే సైట్ ఉంది, నువ్వు నాకేం అద్దాలు ఇస్తావని చెప్పి బయటికి వెళ్ళిపోతారా? సరే, ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, కాలు విరిగిందో ఏదో, వాడికి కూడా కారు విరిగింది, వాడికి కూడా డాక్టర్ కాలు విరిగింది, నీకే కాలు విరిగింది, నా కాలు ఏం బాగా చేస్తావు, నేను వెళ్ళిపోతారా? మీకు కావాల్సింది ఏంటి? ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ చేసేవాడు ఎలా ఉన్నాడు మీకు అనవసరం. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా వెయిట్ చేస్తుంది పరలోకం కోసం వెళ్ళటానికి. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? ప్రసంగాలు చెప్పే ప్రసంగాలు కావాలి. ప్రసంగాలు చేసే దేవుడు పాస్టర్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అభినయ్ దర్శన్ అని నేనే ప్రసంగాలు చేస్తాను. ఏమని? సిగరెట్లు తాగకూడదు, మందు కొట్టకూడదు అని. కూర్చున్న 100 మందిలో 90 మంది నా ప్రసంగం విని మారిపోతారు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మందు కొడతా, సిగరెట్ తాగుతా అనుకుందాం. ఇప్పుడు ఆ 90 మంది చచ్చిపోతారు, నేను చచ్చిపోతా ఒక టైంలో. ఇప్పుడు ఆ 90 మంది పరలోకంలోకి వెళ్ళిపోతారు, నేను వెళ్ళను. ఇప్పుడు నా ప్రసంగం విని వాళ్ళు మారారు, అది వాళ్ళకి లాభమే. నష్టపోయింది ఎవడు? ఎవడైతే దొంగ బతుకు బతికాడు వాడు నష్టపోయాడు. అల్టిమేట్గా నష్టపోయేది నేనే, ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ అక్కడ ఉంటుంది. అందుకే నేను అంటున్నా, మనం నిరూపించుకోవాల్సింది, ప్రూవ్ చేసుకోవాల్సింది మనుషుల దగ్గర, చర్చ్ మెంబర్స్ దగ్గర కాదు. గాడ్ హ్యాస్ టు డిసైడ్, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ టు గాడ్ సైడ్. దేవుని దృష్టిలో మనం ప్రూవ్ చేయబడాలి. ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ సమాజం ఎవరు నిందించింది అని అంటే హైందవ సోదరుల మీద పడ్డారు. ఛాన్స్ లేదు, హైందవ సోదరుల మీద లేదు. డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఎందుకు లేదు? రుజువు ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని వీడియోలు చూపించాలి మీకు? మీరు చెప్పండి, ఏ వీడియో ఎవరు మాట్లాడారు చెప్పండి, పర్టికులర్గా పలానా వ్యక్తి అని చెప్పండి. చాలా మంది మాట్లాడారు. అక్కడికి వెళ్ళి బీపీ రెడ్డి గారు మాట్లాడలేదా? అజయ్ బాబు గారు మాట్లాడారు. ఏమన్నాడు? క్రైస్తవ సమాజం నుంచి మేమంతా వచ్చిన, ముస్లిం సమాజం నుంచి బిఆర్ షఫీ గారు వచ్చారు, మరి హైందవ సోదరులు ఎందుకు రాలేదు అంటే వాళ్ళే చేసిరు అనే సందర్భాలు కూడా మాట్లాడారు. మరి దానికి ఎందుకు మాట్లాడారు నేను చెప్తా. ప్రతి దానికి నేను వాళ్ళు చంపేసి ఉంటారు, రీజన్ చెప్తాను. ఫుటేజ్ కూడా రిలీజ్ కాకముందే హమారా ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఏం రిలీజ్ చేశాడు కామెంట్లో? ఆయన ఫేస్బుక్లో ఏం పోస్ట్? ఏదైనా ఎక్కడన్నా తాగి చచ్చిపోయిండేమో అట్లే వస్తుంది, ఒకవేళ అట్లా చనిపోతే అట్లనే వస్తుంది రిపోర్ట్ అన్నాడు. చనిపోయింది పాస్టర్, పేరు మోసినటువంటి పాస్టర్. ఆయన ఎందుకు అసలు ఆ సస్పెక్షన్లో ఆలోచించాడు? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు అప్పటి వరకు ఏది రాలేదు. పాస్టర్ అనే వ్యక్తి మందు అవుతారని ఆయన ఎక్కడైనా చూసి ఉండొచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. అలాంటి వ్యాఖ్యలు తప్పు కదా. ఇప్పుడు క్రైస్తవులు కొంతమంది ఆ మరణాన్ని తట్టుకోలేక హత్య ఏమో అంటేనే ఒప్పుకోవటం లేదే. అసలు ఏది తేలకముందే, అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వకముందే అతను ఏదో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా, సిబిఐ ఆఫీసర్ లాగా తాగి తూలి పడిపోయి చచ్చిపోయింటారని ఎలా చెప్తాడు ఆయన? ఆ కోణంలో హౌ క్యాన్ యూ డిక్లేర్? అంటే అమర్ ప్రసాద్ గారు చంపేసినని మీరు ఎందుకు మాట్లాడాలి? ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఇంకోటి ఏం మాట్లాడదంటే మా సైడ్ నుంచి
ఆయన ఇలా మాట్లాడారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా చేశారేమో అంటారు. ఇవన్నీ పోకింగ్ అంటారండి, ఒకరినొకరు గోక్కోవటం. ఎవడి పని వాడు సక్రమంగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. మీ పని మీరు సక్రమంగా చేస్తురా? కన్ఫామ్గా చేస్తారు. ఏం చేస్తున్నారు మీరు? మా పని అవతల వ్యక్తిని బదనాం చేయడం చేయట్లేదే. విజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే స్క్రీన్ల మీద, లేదంటే జాన్ పాల్ గారు ఏం చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటండి, ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా పాస్టర్లు అందరూ మాట్లాడుతున్నారు? సిగ్నేచర్ టీవీ ముఖంగా నేను ఒకటే చెప్తున్నా, యావత్ క్రైస్తవ సమాజం అంతటికి నేను కెమెరాకి చెప్తున్నాను. నేను నా సిపిఎఫ్లో తీసుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక నుంచి డిబేట్లు ఆగిపోవాలి. ఒకరి మతాన్ని ఒకరు కించపరుచుకోవటం ఆపేయాలి. ఒకరి దేవుణ్ణి, ఒకరి దేవీ దేవతల్ని, ఒకరి గ్రంథాలని, ఒకరి నమ్మకాలని తిట్టుకోవటం, ద్వేషించుకోవటం, దూషించుకోవటం మానేయాలి. క్రైస్తవుల తరపునున్న పాస్టర్లు కానీ, హైందవుల తరపునున్న పెద్దలు కానీ ఒకరిని ఒకరు కించపరుచుకోకుండా, క్రైస్తవులు యేసుప్రభుని ప్రకటించుకుంటే, హైందవులు వాళ్ళ దేవుని ప్రకటించుకుంటే ఏ గొడవలు, ఏ సమస్యలు ఉండవు. ఇది నా సిపిఎఫ్ తరపున క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో నా ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఇదే. వీటి వల్లనే చాలా విద్వేషాలు, మత విద్వేషాలు రేగిపోతున్నాయి. నువ్వు అన్నావని, నేనన్నానని, మన పని అది కాదు. నాది నేను చెప్పుకుంటాను, మా నాన్న గొప్పవాడు అనుకుంటే తప్పు కాదు. మీ నాన్న చెడ్డవాడంటే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ నాన్నతో అసలు నీకేం పని? వాడు ఎదుటోడి దగ్గరికి వెళ్ళి, అంటే మీకున్న విజన్ అందరు పాస్టర్లకు ఉంటే గొడవలు రావేమో అని ఖచ్చితంగా తీసుకొస్తా. మా పాస్టర్ అయినా ఇక నుంచి ఏ మతాన్నైనా, ఏ గ్రంథాన్నైనా తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే, మీరు అజయ్ బాబు గారు ఆపేస్తే అందరు ఆగిపోయినట్టే అనుకుంటాను. తప్పది. మీరు అలా మనిషిని పాయింట్అవుట్ చేయకూడదు. ఎందుకంటే ఆయనే కదా మాట్లాడి నరికేస్తా, కోసేస్తా. ఆయన మాట్లాడాడు కాదండి, ఆయన మాట్లాడించారు. ఆయన ఇప్పుడు బేసిక్గా అజయ్ బాబుది కొంచెం లౌడ్ వాయిస్, అభినయ్ దర్శన్ది లౌడ్ వాయిస్, అగ్రెసివ్గా మాట్లాడతాం, కొంచెం గట్టిగా మాట్లాడతాం. మా మాట తీరు అలా ఉంటుంది, అంటే మా స్వభావం అది. అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి రెచ్చగొడితే ఆ టైంలో ఉద్రేకంలో రెచ్చిపోవట్లేదు. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నేను నా బాడీస్ ఎప్పుడు కూడా ఉండాలి కదా అట్లా, మరి అంటే ఉండాలి. ఇప్పుడు అదే మేము చెప్పుకుంటాము. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూర్చొని కొన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తాము, డిబేట్స్ ఆపేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక మీదట నేను చెప్తున్నా, యావత్ క్రైస్తవ సమాజం పక్షమున ఇలా మాట్లాడినా తప్పే. మా వాళ్ళు అంటారు, నువ్వెవడరా చెప్పడానికి? మంచే కదా, ఎవడు చెప్తే ఏముంది మంచి అని ఎవడు అంటారా? ఈ రకంగా కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, మానవ నైజం అండి ఇది. నువ్వెవడు చెప్పడానికి, డిసైడ్ చేయడానికి అంటే మంచే కదా. దీనివలన మత విద్వేషాలు తగ్గుతాయి కదా, ఈ తిట్టుకోవడాలు తగ్గుతాయి కదా. మేము ఆపేస్తాం, మీరు చెప్పండి. మీ సిగ్నేచర్ స్టూడియో తరపున మీరు చెప్పండి. పాస్టర్లు అందరూ ఆగిపోతారండి డిబేట్లు చేయడం, అందరినీ తిట్టడం, ఏ మతాల్ని తిట్టడం ఆపేస్తాము. మీరు ఎవరైతే హమారా ప్రసాద్, లలిత్ కుమార్, సుగుణ, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, పార్వతి, ఈ 5 మంది మెయిన్ ఫ్రంట్ లైన్లో ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఆపగలరా? ఆపుతారా? ఇప్పుడు ఆపుతారా అంటే చెప్పండి. మీ క్రైస్తవ సమాజంలో ఉన్న ముసుగులు పోయి ఊర్లలో పోయి మా దేవి దేవతల అంటే ఏమంటారు, మా కమ్యూనిటీలో రండి అని మీరు ప్రచారం చేసేయడం ఆపేస్తే వాళ్ళు కూడా ఆపేస్తారు. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ప్రచారం మేము మా వాళ్ళు మీ ఊళ్ళోకి వచ్చి, మీ గ్రామాలకి, మీ వీధులకు వచ్చి స్వార్థ చెప్పడం తప్పు కాదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు. ఎందుకు చెప్పుకుంటారండి? దేవుడు గొప్పడైతే మీరు చెప్పుకోండి. అదే నేను చెప్పేది. ఎందుకు చెప్పాల్సిన అవసరం? ఇక్కడే మొదలైతుంది సమస్య, మొదలయ్యేది అక్కడ. నేను చెప్పేది స్టూడియోలలో కూర్చొని డిబేట్లు పెట్టడం కాదు, సమస్య మొదలయ్యేది గ్రామాలలో. ఇది ప్రాబ్లం కాదు అని నేను చెప్తున్నా. నేను ఒకటి చెప్తున్నా, మేము వెళ్తాం, వస్తాం, మేము చెప్తాం, కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయము.